హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను పూరీలోకి కర్రీ చేస్తున్నానండి. బొంబాయి చట్నీ అంటారు కదా, మేమైతే సాగు అంటాము. అది ప్రిపేర్ చేస్తున్నా. ముందుగా దానికోసం మనం ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి అయితే తీసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక టమాటా, ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఒక క్యారెట్ తీసుకున్నాను. వెజిటేబుల్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి. వెజిటేబుల్ ఏవైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకున్నాను. అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ ఒకటే పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసేసుకుందాము. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇలా కొద్దిసేపు కరివేపాకు, ఆనియన్స్ కొంచెం వేగించుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా, మిగిలిన మిశ్రమం కూడా దీంట్లోకి వేసేసుకుందాము. టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అవన్నీ వేగిన తర్వాత 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మీరు వెజిటేబుల్స్ కనుక యాడ్ చేసుకున్నట్లయితే కొంచెం హాఫ్ బాయిల్ అయ్యే వరకు అయితే మీరు ఫ్రై చేసుకోవాలి. లేదు అనుకుంటే జస్ట్ ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా శనగపిండి పక్కన పెట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, ఇవన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి మనకు కూరకు ఎంత అయితే గ్రేవీ కావాలో అన్ని వాటర్ అయితే వేసుకోవాలి. 1 గ్లాస్ అయితే సరిపోతుంది. మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే మన పూరీ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. హోటల్లో చేసే విధానంగా ఉంటుందండి. ఇలా కనుక చేసుకున్నారంటే నేనైతే ఇందులోకి పూరీ చేసుకుంటున్నాను. ఇది దోశల్లో కూడా తింటారండి చాలామంది. మీకు ఎలా ఇష్టమైతే అలా సర్వ్ చేసుకోండి. ఇప్పుడు నేను పూరీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకోసం ముందు ఒక 2 కప్పుల పిండిని కొంచెం సాల్ట్, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి మెత్తగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాను. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఉండలు చుట్టుకొని పూరీలు అయితే తిక్కేసుకోవాలి. పూరి మళ్ళీ పల్చగా తిక్కుకోకుండా కొంచెం మందంగానే ఉండాలండి. పల్చగా తిక్కుకున్నారంటే పొంగదు పూరి. అందుకే కొంచెం నేను చూపించే విధంగా తిక్కుకోండి. ఇలా అన్ని పూరీల్ని కూడా రెడీ చేసుకుందాము. అన్నీ రెడీ చేసి పెట్టుకొని ముందుగా ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడానికి ఒక చిన్న పూరి అయితే వేసేసాను. నేనైతే మా పాపకి ఇలా చిన్న చిన్న పూరీలే కాల్చిస్తానండి. అలా అయితేనే మా పాప తింటుంది. పూరీలకి ఎప్పుడైనా ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, అప్పుడే పూరీలు పొంగుతాయి. లేదంటే పూరీలు పొంగవండి. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీలని వేసేసుకొని వేయించేసుకుంటే ఇలా పొంగుతూ వస్తాయి. చూసారు కదా, చిన్న పూరి అయినా కూడా ఎంత బాగా పొంగిందో. అందుకే ఎప్పుడైనా పూరీలకి ఆయిల్ చాలా హీట్గానే ఉండాలి. అలా అయితేనే పూరీలు పొంగుతూ వస్తాయి.
చూసారు కదా, అన్ని పూరీల్ని ఇలానే కాల్చేసుకుందాము. చూసారా ఎంత పొంగుతూ వస్తున్నాయో? దీనికి మెయిన్ రీజన్ పిండి కలపడంలోనూ అలాగే ఆయిల్ని బాగా హీట్ చేసి పూరీ వేసామంటే ఇలా పొంగుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పూరీలు కూడా ఇలానే పొంగుతూ వస్తాయి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఈ కూర ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారా, మా పాప కోసం నేను బుజ్జి బుజ్జి పూరీలు చేశాను.